సో వీడియోలోకి వెళ్ళబోయే ముందు ఒక్క పాయింట్, చాలా అన్బాక్సింగ్స్ చూసింటారు, చాలా రివ్యూస్ చూసింటారు మీరు తెలుగులోనే. డబ్బా కొట్టాలి, ఆ ఫోన్ గురించి డబ్బా కొట్టాలి, కాన్స్ ఏం చెప్పకుండా ఓన్లీ పాజిటివ్ అని చెప్పి కాన్స్ హైడ్ చేసే చాలా ఛానల్స్ ఉంది. మీరు డబ్బా కొట్టే ఛానల్స్ చూడాలనుకుంటే చూసుకోండి. ఇది నేను సొంత డబ్బులతో నేను కొన్ని అన్బాక్స్ చేస్తున్నా. నా రివ్యూ ఎలా ఉంటుంది మీరు ఆల్రెడీ చూసింటారు, ఎలా టెస్ట్ చేస్తాను ఎలా ఉంటుందని చెప్పేసి మాత్రం. సో ఖచ్చితంగా ఒరిజినల్ రివ్యూ, ఈ ఫోన్లో బొక్కలు ఎక్కడుంది, ఈ ఫోన్ నెగిటివ్స్ ఎక్కడుంది తెలుసుకోవాలంటే ఖచ్చితంగా మన ఛానల్ ఫాలో అవ్వండి అండ్ ప్లీజ్ లైక్ చేయండి. పోకో X6 Pro అన్బాక్సింగ్ అండ్ ఇనిషియల్ ఇంప్రెషన్స్ గురించి మాట్లాడదాం ఈరోజు. యాక్చువల్గా ఈ ఫోన్ లాంచ్ అయినప్పుడు అరౌండ్ ఒక 30,000 పెడతారు ఫోను, ఒక 27,000 తీసుకొస్తారు, 27,000 తీసుకొస్తారు కార్డ్ ఆఫర్తో కలిపి అనుకున్నాను. బట్ నన్ను సర్ప్రైజ్ చేస్తూ 25,000కి తీసుకొచ్చారు అనమాట విత్ కార్డ్ ఆఫర్తో. వితౌట్ కార్డ్ ఆఫర్తో 27,000 తీసుకొచ్చినారు అనమాట. చాలా మంచి ప్రైసింగ్తో లాంచ్ అయింది. మోస్ట్ ప్రాబబ్లీ నా ఎక్స్పెక్టేషన్స్ కానీ ఈ ఫోన్ రీచ్ అయిందంటే ఈ ఇయర్లోనే 20 నుంచి 25,000లో ఈ ఫోన్ రూల్ చేస్తుంది. రాసి పెట్టుకోండి, ఖచ్చితంగా ఈ ఫోన్ రూల్ చేస్తుంది అనమాట. బట్ చూద్దాం ఎంతవరకు అనేది. సో ఫస్ట్ అయితే అన్బాక్సింగ్ చూద్దాం. అండ్ బాక్స్ చూసుకుంటే పైన పోకో X6 Pro ఉంది. అండ్ బ్యాక్ సైడ్ చూసుకుంటే MediaTek Dimensity 8300 అల్ట్రా ప్రాసెసర్తో వస్తుంది అనమాట. అండ్ 1.5K రెజల్యూషన్ డిస్ప్లేతో వస్తుంది అనేసి 64 మెగాపిక్సెల్ ట్రిపుల్ కెమెరా, 67 వాట్ టర్బో ఛార్జింగ్ అని చెప్పేసి మెన్షన్ చేశారనమాట. బాక్స్ ఓపెన్ చేస్తేనే మనకి బ్యాక్ సైడ్ కవర్ ఇస్తున్నారు. ఆ కవర్ వచ్చేసి మనకు ట్రాన్స్పరెంట్ కాదు, ఒక బ్లాక్ కలర్తో ఇస్తున్నారు అనమాట. ఓకే, ఇది కొంచెం ప్రజెంట్ యూజబుల్గానే బాగానే ఉంది, బట్ అంత క్వాలిటీ అయితే అంత బాగలేదు. బట్ ఓకే, ప్రజెంట్ సరిపోతుంది. మళ్ళీ మీరు ఫర్దర్గా కొన్ని రోజులు వాడిన తర్వాత మళ్ళీ వేరే బాక్స్ యూస్ చేసుకోవచ్చు అనమాట. అండ్ నెక్స్ట్ చూసుకుంటే ఫోన్ పక్కన పెట్టేసి చార్జర్ చూసుకుంటే చార్జర్ 67 వాట్ చార్జర్ సపోర్ట్ చేస్తుంది అనమాట. అండ్ Type A to Type C కేబుల్ ఇస్తున్నారు. నెక్స్ట్ ఫోన్ ఓపెన్ చేసి ఫోన్ బూట్ చేయగానే ఫస్ట్ మనం నోటీస్ చేసేది HyperOS తో వస్తుంది అనమాట. ఫోన్ బూట్ చేసిన వెంటనే చెత్త చెదారం మొత్తం ఆఫ్ చేసుకోండి. మీరు ఆఫ్ చేసినా కూడా మళ్ళీ నెక్స్ట్ టైం మళ్ళీ ఆఫ్ చేయాలని అడుగుతుంది, అక్కడ కూడా ఆఫ్ చేయండి. నేను మొత్తం చూపిస్తాను అక్కడ ఆఫ్ చేయాలని చెప్పేసి, అవన్నీ ఆఫ్ చేసుకోండి. అండ్ ఇంకోటి ఏంటంటే నేను Redmi Note 13 Proని తిట్టాను, Android 13తో వస్తుంది, MIUIతో వస్తుందని చెప్పేసి. బట్ ఇది వచ్చేసి మనకి Android 14 అవుట్ ఆఫ్ ది బాక్స్ Android 14తో వస్తుంది. అండ్ అవుట్ ఆఫ్ ది బాక్స్ స్టోరేజ్ చూసుకుంటే అరౌండ్ 236 GB వస్తుంది. కొంచెం లైట్ OS కంపేర్ టు మనకి MIUIతో కంపేర్ చేసుకుంటే కొంచెం లైట్ OS తోనే వస్తుంది అనమాట. మెయిన్ మన ఈ ఫోన్ గురించి మాట్లాడుకునేటప్పుడు ఖచ్చితంగా ప్రాసెసర్ గురించి మనం మాట్లాడాలి. ఈ ప్రాసెసర్ వచ్చేసి Dimensity 8300 అల్ట్రా ప్రాసెసర్తో వస్తుంది. నేను టెస్ట్ చేసినప్పుడు అరౌండ్ ఒక 13,20,000 దగ్గర వచ్చింది ఆండ్రాయిడ్ స్కోరు. వాళ్ళు 14 lakhs అని చెప్తున్నారు. బట్ అది డిఫరెంట్ టెంపరేచర్ కండిషన్స్ బేస్ చేసుకొని డిఫరెంట్గా చూపిస్తుంది అనమాట. బట్ ఓకే, 13 lakhs కూడా చాలా మంచి స్కోర్. 25,000 ప్రైస్ బ్యాక్ చూసుకున్నామంటే చాలా మంచి ఫోన్ ఇది, మంచి స్కోర్ ఇది యాక్చువల్గా. అండ్ సిపి థ్రాట్లింగ్ కూడా నేను రన్ చేశాను, అరౌండ్ ఒక 83% దాకా వచ్చింది. అండ్ గేమ్ అండ్ నేను కొంచెం డిసప్పాయింట్ అయింది ఇక్కడ. డిసప్పాయింట్ అంటే కాదు, ఇది యాక్చువల్గా నేను టెస్ట్ చేయాలి ఇంకా ఫర్దర్గా. బట్ ఒక 4 గేమ్స్ అరౌండ్ ఒక 40 minutes దాకా గేమ్ ఆడినాను నేను. అప్పుడు ఒక 42 degrees దాకా టెంపరేచర్ రీచ్ అయిందనమాట. మోస్ట్ ప్రాబబ్లీ ఇది కొత్త ఫోను, అప్పుడు సెటప్ చేశాను కాబట్టి బ్యాక్గ్రౌండ్లో అన్ని ఇన్స్టాల్ అవుతూ ఉంటుంది అండ్ దానివల్ల టెంపరేచర్ రీచ్ అయ్యి ఉండొచ్చు. అండ్ నేను అఖిల్ కూడా అడిగాను, అఖిల్ ఒక 36-37 దాకా రీచ్ అయ్యింది బ్రో, టెంపరేచర్ కంట్రోల్నే ఉందని చెప్తున్నారు. మోస్ట్ ప్రాబల్ అదే రీజన్ అయి ఉండొచ్చు. ఫర్దర్గా నేను టెస్ట్ చేస్తాను, Antutu స్కోర్ కానీ UCP థ్రాట్లింగ్ కానీ అని నేను ఫుల్ రివ్యూలో మీకు చెప్తాను. ఫుల్ రివ్యూ కాదు, గేమింగ్ రివ్యూ చేద్దాం, మనం దీనికి పర్ఫార్మెన్స్ టెస్ట్ చేద్దాం, ఎంత టెంపరేచర్ రీచ్ అవుతుంది, మ్యాక్స్ టెంపరేచర్ రీచ్ అవుతుంది టెస్ట్ చేద్దాం. అండ్ గేమింగ్ నేను ఆడినప్పుడు 40 నిమిషాలు ఆడినా కూడా ఎక్కడ నాకు ఫ్రేమ్ డ్రాప్స్ నేను నోటీస్ చేయలేదు. అండ్ ఇంకోటి PUBGలో నేను నోటీస్ చేసింది ఏంటంటే ఇది స్మూత్ అండ్ ఎక్స్ట్రీమ్ అని సపోర్ట్ చేస్తుంది. HDR ఎక్స్ట్రీమ్ కానీ 90 FPS HDR 90 FPS కానీ సపోర్ట్ చేయడం లేదు, స్మూత్ 90 FPS సపోర్ట్ చేస్తుంది అనమాట. ఇదొకటి మేబీ ఇది బగ్ కావచ్చు, ఫ్యూచర్లో వాళ్ళు ఫిక్స్ చేస్తారేమో. ఇది ప్రాసెసర్ గురించి చూసుకుంటే. అండ్ ఇంకోటి ఏంటంటే ఇది నేను కొనింది వచ్చి బేస్ వేరియంట్ 8GB 256 GB, ఇది వచ్చి నాకు 25,000 పడింది. ఇంకోటి 12GB 512GB వేరియంట్ వస్తుంది, అది మీకు విత్ కార్డ్ ఆఫర్స్తో 27,000కి వస్తుంది, వితౌట్ అయితే 29,000కి వస్తుంది అనమాట. అండ్ ఇంత ర్యామ్ అండ్ స్టోరేజ్ చూసుకుంటే ర్యామ్ వచ్చేసి LPDDR5X ర్యామ్తో వస్తుంది, స్టోరేజ్ వచ్చేసి UFS 4.0 స్టోరేజ్తో వస్తుంది అనమాట. అండ్ నెక్స్ట్ డిజైన్ గురించి మాట్లాడుకుంటే డిజైన్ వచ్చేసి ఇది 3 కలర్స్తో వస్తుంది అనమాట, గ్రే అండ్ బ్లాక్ అండ్ ఎల్లో కలర్. సో ఎల్లో కలర్లో మాత్రం మనకి మ్యాట్ బ్లాక్ వస్తుంది, మ్యాట్ కలర్ వస్తుంది అనమాట, మ్యాట్ ఎల్లో కలర్తో వస్తుంది. బ్యాక్ సైడ్ వచ్చేసి లెదర్ ఫినిష్తో వస్తుంది అనమాట. ఓన్లీ ఎల్లో కలర్ లో మాత్రమే మనకి లెదర్ ఫినిష్ వస్తుంది, మిగతా రెండిట్లో మనకి ప్లాస్టిక్ బ్యాకే వస్తుంది అనమాట. అండ్ నెక్స్ట్ బాటమ్ సైడ్ చూసుకుంటే మనకి సిమ్ ట్రే ఉంది. సిమ్ ట్రే ఓపెన్ చేస్తే డ్యూయల్ నానో సిమ్ పెట్టుకోవచ్చు, మైక్రో SD కార్డ్ పెట్టను కాదు. అండ్ Type C పోర్ట్ ఉంది, USB 2.0 సపోర్ట్ వస్తుంది అనమాట. మెమరీ స్పీకర్ ఉంది అనమాట. అండ్ టాప్ సైడ్ చూసుకుంటే సెకండరీ స్పీకర్ అండ్ IR బ్లాస్టర్తో వస్తుంది, సెకండరీ నాయిస్ క్యాన్సిలింగ్ మైక్ ఉంది అనమాట. అండ్ రైట్ సైడ్ చూసుకుంటే ఎల్లో కలర్తో పవర్ బటన్ ఇస్తున్నారు, వాల్యూమ్ అప్ అండ్ డౌన్ బటన్స్ ఉంది. అండ్ లెఫ్ట్ సైడ్ ఏం లేదు. బ్యాక్ సైడ్ చూసుకుంటే 4 కెమెరాలు అనుకుంటారు మీరు, కానీ 4 కెమెరాలు కాదు,
3 కెమెరాలే. 4 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్తో వస్తుంది, 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరాతో వస్తుంది, అండ్ 2 మెగాపిక్సెల్ యూజ్లెస్ మ్యాక్రో కెమెరాతో వస్తుంది అనమాట. అండ్ నెక్స్ట్ చూసుకుంటే ఫ్లాష్, డ్యూయల్ ఫ్లాష్తో వస్తుంది అనమాట ఇది. అండ్ నెక్స్ట్ చూసుకుంటే ఈ ఫోన్లో మనం మాడుకోవాల్సింది డిస్ప్లే వచ్చేసి మనకి 1.5K రెజల్యూషన్ POLED డిస్ప్లే వస్తుంది. POLED అంటే నథింగ్ బట్ AMOLED, బట్ ఇది వచ్చేసి ప్లాస్టిక్తో బిల్డ్ అయి ఉంటుంది అనమాట మెటీరియల్, బట్ టెక్నాలజీ అయితే సేమే POLED. ఓకేనా, దీని డాల్బీ అట్మాస్ సపోర్ట్ ఉంది, HD10+ సపోర్ట్ చేస్తుంది, అండ్ ఫ్లాట్ డిస్ప్లేతో వస్తుంది, ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్తో వస్తుంది అనమాట. ఫస్ట్ టైం నేను పోకోలో ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ చూడడము. అండ్ 1800 స్పీక్ బ్రైట్నెస్ వస్తుంది అనమాట. బ్యాటరీ చూసుకుంటే 5000 mAh బ్యాటరీ, దాన్ని ఛార్జ్ చేయడానికి 67 వాట్ ఛార్జింగ్ బాక్స్లోనే ఇస్తున్నారు. మోస్ట్ ప్రాబబుల్లీ నేను నా దగ్గర Redmi Note 13 Pro దీంతో టెస్ట్ చేశాను, అరౌండ్ ఒక 40 to 45 మినిట్స్లో ఫుల్ అయిపోతుంది. ఒక 15% నుంచి మీరు ఛార్జింగ్ పెట్టినారంటే ఓకే, మోర్ దెన్ ఎనఫ్. ఆ ప్రైస్ బ్రాకెట్కి 120 వాట్ ఇచ్చింటే బాగుండు, బట్ ఆ ప్రైస్ మనలో పెట్టుకొని మనకేం మాట్లాడలేమంట. 67 వాట్ కూడా మంచిగానే ఉంది. బాక్స్ నేను ఓపెన్ చేస్తానే బ్లోట్వేర్ చాలా హైగా ఉంది, చాలా ఎక్కువ ఉంది. నేను అనుకున్నా MIUIలో ఉంది కదా, అట్లీస్ట్ హైపర్వైస్లో తీసేస్తారేమో అనేసి, బట్ వాళ్ళు దీంతో కూడా అట్లే క్యారీ ఫార్వర్డ్ చేసినారు బ్లోట్వేర్ కూడా. నాకు కొంచెం అది నచ్చలేదు. ఆ బ్లోట్వేర్ కూడా అది అన్ఇన్స్టాల్ చేసుకోవచ్చు, బట్ తీసేస్తే బాగుంటుంది. ఎందుకంటే మనకు తెలుసు పెద్దవాళ్ళ దగ్గర ఎవరికైనా వెళ్ళిందంటే వాళ్ళు అన్ఇన్స్టాల్ చేయకుండా అట్లా యూజ్ చేస్తూ ఉంటారు అనమాట. సో అది కొంచెం పోకో తగ్గించుకుంటే, పోకోనే కాదు రెడ్మీ అండ్ పోకో రెండు కూడా ఆ బ్లోట్వేర్ని కొంచెం తీస్తే బెటర్ అనేది నా ఒపీనియన్. అండ్ నెక్స్ట్ వీళ్ళు నథింగ్ తెచ్చి ఒకటి కాపీ కొట్టినారు. లాక్ స్క్రీన్లో మనకి నథింగ్లో గ్లాస్ వస్తుంది అనమాట, గ్లాస్ వాల్ పేపర్స్ వస్తూ ఉండింది. ఇప్పుడు వాళ్ళు దాన్ని ప్రతి ఒక్క వాల్ పేపర్ తీసుకొచ్చినారు నథింగ్లో Android 14తో. అండ్ వీళ్ళు దానంటే కాపీ కొట్టి వీళ్ళు కూడా గ్లాస్ బ్యాక్ తీసుకురావడం, ఆ యానిమేషన్ ఏదైతే ఉందో లాక్ స్క్రీన్లో అది సేమ్ నథింగ్ని కాపీ కొట్టి వీళ్ళు ప్లేస్ చేశారు అనమాట. బట్ నాకు నథింగ్ కన్నా దీంతోనే బాగా నచ్చింది యానిమేషన్ మాత్రం, కంపేర్ టు నథింగ్ కన్నా కూడా. ఓకే, వాళ్ళు దాన్ని కాపీ అని చెప్పరు, ఇన్స్పైర్ అని చెప్తారు అనమాట. బట్ ఓకే, వాట్ ఎవర్ ఇట్ ఈస్ బాగుంది. అండ్ కెమెరాలు నేను ఇనిషియల్గా కొంచెం చెక్ చేస్తాను, అల్ట్రా వైడ్ యాంగిల్ మెయిన్ కెమెరా అని చెక్ చేశాను అనమాట. సో బ్యాక్ సైడ్ కెమెరా కొంచెం ఓవర్ షార్ప్నింగ్తో ఫొటోస్ తీస్తా అని ప్రజెంట్ చెక్ చేసినప్పుడు ఇనిషియల్ ఇంప్రెషన్స్ మాత్రమే. కంపేర్ టు Redmi Note 13 Pro కంపేర్ చేసుకుంటే నాకు ఇదే బాగుంది అనిపించింది. వీడియో కావచ్చు, ఫొటోస్ కావచ్చు, నాకు ఇదే బెటర్ అనిపించింది కంపేర్ టు దీనికి కంపేర్ చేసుకుంటే. కొన్ని షార్ట్స్ మీకు కూడా ప్లేస్ చూపిస్తాను, కొన్ని ఫొటోస్ కూడా వేస్తాను చూడండి. ఈ ఫోన్ ఫుల్ రీ అయిపోయిన తర్వాత మీకు ఇచ్చేస్తాను అనమాట. డిస్క్రిప్షన్లో Instagram లింక్ ఉంటుంది, దానికి DM చేయండి, మనం మాడుకొని ఫర్దర్గా ప్రొసీడ్ అవుదాం. సో ఇది గాయ్స్ ఇవాళ వీడియో అయితే. ఇంకేం డౌట్స్ ఉంది కింద కామెంట్స్ మెన్షన్ చేయండి, మోస్ట్ ఆఫ్ కమెంట్ రిప్లై అని ట్రై చేస్తాను. దీస్ యువర్ ఎవెన్ సైనింగ్ ఆఫ్. నెక్స్ట్ థాంక్స్ ఫర్ వాచింగ్. బై బై నౌ.